స్తోత్రమేసయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినమైతే విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మీ పనులు త్వరగా ముగించుకుని మరి దేవుని సన్నిధికి త్వరపడి రావాలని, తద్వారా మరి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడని తెలియజేస్తూ, మిమ్మల్ని దీవించబోతున్నాడని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకమైన దీవెనతో, ప్రత్యేకమైన ఆశీర్వాదంతో దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశం వినువారు ధన్యులు. ఇక్కడ ఎవరు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన ద్వారబంధం దగ్గర కనిపెట్టుకుని కాచుకుని, వాగ్దానం దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని మరి వేచి చూస్తారో, ఆశతో ఎదురు చూస్తారో, వారట ధన్యులట. నిజమే కదా? ఈ దినము ఎవరైనా మనం ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే మరి ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. కనుక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, నిన్ను మరి ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను ఉన్నతంగా దీవించాలని, ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆత్మీయతలో బలపరచాలని, నిన్ను పరలోక రాజ్యానికి మరి వారసుడుగా చేయాలని, నిత్య జీవంలో నిన్ను ప్రవేశపెట్టాలని, అనేకమైన విషయాల్లో నిన్ను దీవించాలని ఉద్దేశం కలిగి దేవుడు ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో మరి వేచి కాచి మరి ఆశతో ఎదురు చూడండి. ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. ఒకవేళ ఈ లోకంలో నీ జీవితం స్థిరం లేకపోతే దేవుడు స్థిరపరచబోతున్నాడు. అలాగే బలహీనతలతో లేదా అనేకమైన శ్రమలతో, అనేకమైన ఇబ్బందులతో ఉంటే మరి నీకు వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఆశతో రండి, ఎదురు చూస్తూ రండి, మరి కనిపెట్టి రండి. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచబోతున్నాడని, మరి ఈ వాగ్దానం ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళాలని నేను తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, అనుదినము నా గుమ్మముల యొద్ద నాయన కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద ప్రభా నాయన కాచుకొని, ప్రార్థన నాయన నీ ఉపదేశం వినువారు ధన్యులు అని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు నా తండ్రి వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేరాలని, అయా నీ సన్నిధికి రావాలని, ఆశతో నువ్వు మాట్లాడే మాటలు వారు పొందుకోవాలని ఎంతమంది అయితే ప్రభా ప్రజలు ఎదురు చూస్తున్నారో, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అలాగే రోడ్డు మార్గంగా వెళ్తున్న ఎంతమంది ప్రజలు చదువుతున్నారో తండ్రి, వారందరి జీవితాన్ని వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి బిడ్డని ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. అయా వారు చేయు ఆలోచనలో, ప్రయత్నాల్లో నేను సమస్తంలో మీరు తోడేండు వృద్ధి పొందించమని, ఎంతమంది వ్యాపారాల్లో నలిగిపోయిన వారి వ్యాపారాలు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఎంతమంది కుటుంబాల్లో సమాధానం లేదు, ఆ కుటుంబాల్లో సమాధానం దయచేయండి. అలాగే ప్రభా చంటి బిడ్డల వరకు వృద్ధుల వరకు ఏ ఏ వ్యాధులతో, ఏ బాధలతో ఉన్నారో ప్రభా, పలానా వ్యాధి అని కాదు కానీ ప్రభా అనేకమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి చోట నీ కృపనుంచమని, దీవించమని, ప్రతి బిడ్డకే స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రభా పాపానికి బానిసలే ప్రభా, నాయన ప్రభా వ్యసనాలకు బానిసలే ప్రభా, అనేకమైన వ్యసనాల్లో త్రాగుడని, డ్రగ్స్ అని, గంజాయి అని, అయా బ్లేడ్ బ్యాచ్ అని ఎంతమంది ఈ విధంగా తయారైపోయారో ప్రభా, వారందరినీ కృపతో కనికరించి క్షమించి బిడ్డలకి రక్షణ అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక
ప్రతి బిడ్డని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభా యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలం ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని, అలాగే ప్రభా చంటి బిడ్డలో నేను ఫస్ట్ క్లాస్ మొదలుకుని అలాగే ప్రభా 5 క్లాసుల వరకు నా తండ్రి నాయన ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి బిడ్డకి నీ కృపణించమని, నీ తోడించమని, మంచి జ్ఞానము జ్ఞాపశక్తిని దయచేయమని, ఉద్యోగాల కోసం ఎదుర్చిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, పర్మనెంట్లు చేయమని, అలాగే ప్రభా నా తండ్రి ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటను ఉంచమని, ఈ దినం యొక్క వాగ్దానంతో దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని, అలాగే బిడ్డల దినం చేయు ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తంలో తోడై ఉండమని, ఈ విశ్రాంతి దినం యొక్క దీవెనలతో ప్రతి బిడ్డని నేను నింపమని ఏస్తున్నా పెట్టడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడి నిన్ను బలపరిచారని నేను నమ్ముతున్నా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు అని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి, వెళ్ళండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.